కళ్యాణ్ చైర్ కికింగ్ కూడా దీన్ని కూడా ఒక పెద్ద ఇష్యూ చేస్తారేమో అనుకున్నాను. బట్ అదంత పెద్ద ఇష్యూ ఏం చేయలేదు. చాలా ఒక చిన్న వార్నింగ్ లాంటి అగ్రెషన్ తప్పించుకోవాలి ఇది అన్నారు. కానీ నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ ఎలా అయిపోయిందంటే, మీరు వీకెండ్ లో వచ్చి గేమ్ ని బాగుపరచాలి తప్ప వీకెండ్ లో వచ్చి మీరు గేమ్ ని నాశనం చేస్తారని అనిపించింది నాకు. ఎందుకంటే మనం మండే రోజు కళ్యాణ్ అగ్రెషన్ చాలా మంది ఇష్టపడ్డారు. చాలా మంది ఇష్టపడింది కళ్యాణ్ అగ్రెషన్. మీరు వచ్చి ఏం చెప్పాలంటే చేరిన తనబాక అని చెప్పుకుంటే చాలా బాగుండేది. కానీ మీరు అగ్రెషన్ తగ్గించుకో, నువ్వు కోపం తగ్గించుకొని వాళ్ళు అరవబాక అది ఇది అంటే మాత్రం దట్స్ వెరీ రాంగ్. అండ్ ఇంకో మాట ఏమన్నారంటే, ఇప్పుడు ఎంత కూలీ చెప్తున్నావు, అప్పుడు ఎందుకు అలా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఏమంటారు, మీరు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. అక్కడ క్వశ్చన్ కాదు, అక్కడ తన మీద ఒక నింద పడింది. ఆ నిందను తగ్గించుకోవడానికి తను ఖచ్చితంగా అగ్రెషన్ అవ్వాలి. అగ్రెషన్ ఈజ్ రైట్ అగ్రెషన్ అనమాట నా ఉద్దేశం ప్రకారం. సో దాన్ని నువ్వు తగ్గించుకోండి అంటే నా తన గేమ్ చెడగొట్టినట్టే. సో నేనైతే అదే చెప్తాను, వీళ్ళు వీకెండ్ లో వచ్చి గేమ్ బాగుపరచాలి తప్ప చెడగొట్టకూడదు. అదే అలా చెడగొట్టారు నాకు తెలిసి సంజయ్ నగర్ గేమ్ కానీ ఇమాన్యుల్ గేమ్ ఎందుకంటానంటే, మాట్లాడితే సంజయ్ నగర్ దాంట్లో వెళ్ళి దూరు అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున గారు వెళ్ళి చెప్పడం వల్ల ఆయన ప్రతిసారి వెళ్ళి దూరటం, ఆ టాపిక్ లో సంజయ్ నగర్ తీసుకుపోవడం, ఇమాన్యుల్ రావాక మా ఇద్దరి మధ్య అని చెప్పేసి అని అనటం. సో ఇవన్నీ చేస్తుంది నాగార్జున గారు వీకెండ్ లో బిగ్ బాస్ టీం వల్ల అనమాట. నాకు ఇక్కడ ఒకటి గట్టి మాట్లాడాలనిపించింది. ఒకటి ఏంటి అంటే రీతు యాటిట్యూడ్ అనమాట. చాలా చాలా వర్స్ట్ యాటిట్యూడ్ ఇచ్చింది నాగార్జున గారి ముందు. హోస్ట్ గారు ఎన్ని మాట్లాడినా, అంటే మీరు లాయర్ అన్నా ఎన్నన్నా కాము గప్చుప్గా ఉండాలన్నమాట. ఆమె ఇట్లా పెట్టేసి అబ్బాయి ఇట్లా అనటం ఒకటి. తర్వాత యాటిట్యూడ్ నాకు చాలా నచ్చలేదు. ఒకటేమో ఇట్లా అందనమాట. నాకు మైండ్ పోయింది, ఏంటి యాటిట్యూడ్ అనిపించింది అనమాట. దట్స్ వెరీ వెరీ రూడ్ అనమాట. హోస్ట్ గారు ఏమన్నా ఓకే సార్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ డెకరం కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా కాకుండా ఇట్లా అంటాం, ఇది కంటెస్టెంట్స్ చేసుకో. అంతేగాని నాగార్జున గారి ముందు నాగార్జున గారి ఏదైనా మాట్లాడినా ఇట్లా అనటం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్ ఫ్రమ్ రీతు. నాకైతే అస్సలు నచ్చలేదు తన యాటిట్యూడ్.